సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండల కేంద్రంలోని కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో గోదాదేవి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిపారు. భోగి, సంక్రాంతి, కనుమ 3 రోజుల పండగ, 6 నోములు, గుడి నిండా దీపాలు, గుడి ముందు ముత్యాల నోము, పసుపు కుంకుమ నోము, పారిజాతం చెట్టు కింద చిలుకల నోము, కరియ నోము, నవధాన్యాల నోము, 6 నోముల కార్యక్రమం ఆర్యవైశ్య మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ఘనంగా జరుపుకున్నారు. తంతు అంటే సూత్రం అన్నట్టు, మనం అంటే దాని తాడిని సూత్రాన్ని తంతు అంటారు సంస్కృతంలో. 2-3 నాతో సాధినం కావాలని మనం కట్టుకుంటాము. ఇక్కడేమో లోక కళ్యాణం జరగాలని భగవంతుని యొక్క సన్నిధానంలో స్వామిని చూపెట్టి అమ్మవారి మెడలో వేస్తామన్నట్టు. అందరూ మంచిగా ఉండాలని, పిల్లభావంతో 200 ఉండాలని, మన వంశాభివృద్ధి జరగాలని, పాడి పంటలు మంచి జరగాలని, పిల్లభావాల విద్యావంతులు జరగాలని ఒకసారి గట్టిగా నమస్కారం చేసుకొని సందర్భం అవుతాండి. చేసుకోండి. రక్ష రక్ష జనార్దన, రక్ష రక్ష పరమేశ్వర, రక్ష రక్ష శ్రీనివాస. ప్రదక్షిణాపూర్వక నమస్కారాన్ని సమర్పయామి. పునఃపూజనంత గణేశే అన్ని ఇక్కడ సెట్ చేసుకొని అక్కడ ఓన్లీ అక్కడ తీసుకెళ్ళి కొనుక్కోండి. అమ్మ మీరు మోహం అయిపోయిందంటే చెప్పండి.
అమ్మ కొద్దిగా స్పీడ్గా కళ్యాణంలోని కర్రీలోని మళ్ళీ గ్రామంలో పశువు బంధాలను ఒకసారి చూడండి. మహిళా మండలు మీ సమయానుకూలంగా కానీ చూడండి. अच्छा अंदर टिफिन సేట వల్ల అందుకే గట్టిగా అంటలేదంటున్నారు. లక్ష్మీ ఇవాళ మనం చేసేటటువంటి కళ్యాణం గోదాదేవి కళ్యాణం. ఒక 2 నిమిషాలు అమ్మవారు ఎందుకు ఉద్భవించింది, కళ్యాణం ఎట్లా చేసుకున్నది, ఏమైంది అనేటటువంటిది
ఒక 2 నిమిషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గోదాదేవి అంటే తమిళ పరిభాషలో ఆండాలమ్మవారు అంటారు. మన తెలంగాణ అయితే ఆ విష్ణుచిత్తుడు ఎవరు మరి? ఆయన పేరు తగ్గట్టే పెరియాళ్వార్ అని ఆయన పేరు. ఆళ్వార్లు అంటే శ్రీ వైష్ణవ సన్నిధానంలో 9 మంది విష్ణు భక్తులు ఉంటారు. అందులో మొదటి వారు పెరియాళ్వార్ అని ఆళ్వార్లు. మనం ఎప్పుడైనా యాదగిరి గుట్ట పోతుంటే లక్ష్మీనరసింహ స్వామి దర్శనం చేసుకొని బయటకు వస్తుంటే ఆయన విష్ణు చిత్తుడు అంటారు. అంటే మొత్తం విష్ణు మీదే చిత్తం ఉంటుంది ఆయన. అట్లా విష్ణు మీదే చిత్తం ఉండి రోజు ఆ యొక్క వెల్లిపుత్రులో ఆ వటపత్ర సాయికి రోజు దండలు అల్లుకుంటూ ఉంటాడు, జీవనం సాగిస్తుంటాడు. మన దేవీపురంలో మన రఘుమరామసుడు లక్ష్మమ్మ ఎట్లయితే రోజు పూలు తెచ్చిస్తారో స్వామివారికి అట్లా రోజు దండలల్లి పూలు తెచ్చిస్తున్నాడు పెరియాళ్వారు అనేటటువంటి భక్తుడు. ఆ యొక్క భక్తుడు విష్ణుచిత్తుడు అనేటటువంటి భక్తుడు రోజు కూడా స్వామివారికి అమ్మవారికి మధ్య అమ్మవారు పూల తోటలో దొరుకుతుంది. దొరకగానే ఇంటికి తీసుకుపోయి ఆ యొక్క భక్తుడు పెంచుకుంటూ ఉంటే వయసుకు వచ్చేసరి ఇక రోజు విష్ణుచిత్తుడు ఏం చేస్తుంటాడు? ఆ పూల రోజు ఇంట్లో తల్లిదండ్రులు ఏం పని చేస్తే పిల్లలు కూడా అదే పని చేస్తారు కదా. ఈ అమ్మవారు కూడా పెరిగి పెద్దదయ్యి తండ్రి ఏం చేస్తాడు? రోజు పూలు తెస్తున్నాడు, దండాలు వస్తున్నాడు, స్వామివారికి ఇస్తున్నాడు. ఇదే పని ఆ యొక్క అమ్మవారి గోదాదేవి కూడా చేస్తూ ఉంటారు. చేసేసరికి యుక్త వయసు వస్తుంది. యుక్త వయసు వచ్చిన తర్వాత ఆమెకు స్వామివారిని వివాహం ఆడాలి అనేటటువంటి సంకల్పం కలుగుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఆమె దైవాంశాన్ని ఆమెకు వరాహ రూపంలో ఉన్నప్పుడు స్వామివారు ఆశీర్వాదం ఇస్తారు కదా. ఆశీర్వాదం కలియుగంలోనూ ఒక భక్తుని ఇట్లా పుట్టుకొని నిన్ను పెళ్లి చేసుకుంటా అంటాడు. అట్లా ఆ వంశవాసన ఆమె కూడా ఉంటది కాబట్టి స్వామివారిని పెళ్లి చేసుకుందామనే సంకల్పంతో ఇవి యుక్త వయసు వచ్చిన తర్వాత స్వామివారికి సమర్పణ చేస్తూ ఉంటది. ఇట్లా ఒక 2 నెలలు 3 నెలలు అయిన తర్వాత ఆ దేవాలయంలో ఉన్న పూజలు దండను పరీక్ష చేస్తారు. దండను పరీక్ష చేస్తే ఆ దండలో వెంట్రుకలు కనిపిస్తాయి. అదే దండలో వెంట్రుకలు వచ్చినట్టున్నాయి ఎందుకు? అయితే భగవంతుడికి దోషం ఉంటుంది అన్నట్టు. అందుకే వెంట్రుకలు రాకుండా గోధులు రాకుండా మనం పూజ పురస్కారాలు చేస్తూ ఉండాలన్నట్టు. ఈ వెంట్రుకలు వస్తే దోషం అన్నట్టు. సరే చూస్తాడు, ఒకసారి చూస్తాడు, 2 సార్లు చూస్తాడు, 3 సార్లు చూస్తారు. పంతులు చూసి ఒకసారి పేషెంట్ అనగానే ఇదే విషయం ఆ పండితులందరికీ చెప్తాడు ఆ విష్ణుచిత్తుడు. నాయన బిడ్డ ఇట్లాంటి మరి దీని పరిష్కారం ఏంటి? బ్రాహ్మణులు కూడా అంటారు అమ్మాయి పిల్ల ఎవరైతే మానవ జన్మ వచ్చిన వాళ్ళు ఎవరు కూడా భగవంతుని సాన్నిధ్యం పొందడానికి రాదు. ఇదైతే దోషరహితంగా దోషం కాబట్టి ఇదైతే మేము చేయలేమని బ్రాహ్మణులందరూ కూడా విష్ణుచిత్తుతో అంటారు. విష్ణుచిత్తుడు ఏం చేయాలి? సమస్య పడింది అని చెప్పేసి ఆ రోజు నిద్రపోతాడు. నిద్రపోతే ఆ విష్ణుచిత్తుని కళలో కనిపించి నాయన నీ దగ్గర ఉన్నటువంటి పిల్ల గోదాదేవి అనేటువంటి ఆమె లక్ష్మీ స్వరూపంగా నీ ఇంట్లో పుట్టింది, మాట ఇచ్చిన ఆమె లక్ష్మీ అంశంగా నీ ఇంట్లో నీకు దొరికింది కాబట్టి ఆమెతో నా పెళ్లి చేయు, నీకు కళ్యాణం మంచి జరుగుతుందని చెప్పేసి ఆ యొక్క విష్ణుచిత్తుడికి కళలో చెప్తాడు విష్ణుమూర్తి. ఈ కళ మొత్తం కూడా మళ్ళీ బ్రాహ్మణుల దగ్గర చెప్తాడు. బ్రాహ్మణుల దగ్గర చెప్పి నాయన ఇట్లా భగవంతుడు కళ్ళలో వచ్చి కనిపించిండు, ఆమె అమ్మవారి స్వరూపం అంటామని పెళ్లి అయితే చేయాలని చెప్పేసి ఆ బ్రాహ్మణులు చెప్తారు. బ్రాహ్మణులందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఇదంతా విష్ణుమాయ అనుకొని సరే ఎట్లయినా పెళ్లి చేయాలి ఆయన ఆండాల అమ్మవారితోని స్వామివారికి అని చెప్పేసి నిశ్చయమైందని, ముహూర్తం నిశ్చయమైందని. మరి ఆ గోదావరి అడుగుతారు స్వామివారి ఇట్లా ఎన్ని స్వరూపాలు 108 రూపాల్లో ఉంటారని చెప్తారు. భగవంతుని యొక్క విష్ణు ఆలయాలు 108 దివ్యదేశాలంటారు వైష్ణవ సాంప్రదాయంలో. ఆ 108 విష్ణు దేశాలలో మన తిరుపతి కూడా భక్తుడు 108. రంగనాథుడు అంటే వికల్పంపై పడుకున్నటువంటి రంగనాథుడు నచ్చుతాడు. నాన్న మరి మనుషులు కానీ నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి అంటారు. సరే అని చెప్పేసి శ్రీరంగము రంగరంగ వైభవంగా తయారైతుంది అమ్మవారి యొక్క వివాహానికి. భగవంతుని యొక్క వివాహం అంటే ఎట్లుండాలి? గోదాదేవిని అలంకారం చేస్తారు, శ్రీరంగానికి తీసుకొని పోతారు. శ్రీరంగానికి తీసుకొని పోగానే వైకుంఠనాథుడైనటువంటి వెంకటేశ్వరుడికి మన దేవాలయంలో కూడా చేస్తున్నాం. కానీ విశేషంగా శ్రీరంగానికి వైకుంఠ ద్వారం అందరి మీద ఉండాలని, ఆ గోదాదేవి రంగనాయకుల యొక్క అనుగ్రహం అందరి మీద ఉండాలని స్వామివారి కళ్యాణము గత 2 సంవత్సరాలుగా, పోయిన సంవత్సరం మొదలుపెట్టినాం, ఈ సంవత్సరం చేస్తున్నాం. 3 సంవత్సరాలు, ఇంకో 100 సంవత్సరాలు ఈ గోదాదేవి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగేటట్టు స్వామి అనుగ్రహం అందరి మీద ఉండాలని మనసావాచ కర్మణ కోరుకుంటూ ఆ రంగనాథుని యొక్క విష్ణుచిత్తుని యొక్క భక్తి పరివేశము మనకు కూడా రావాలని, అమ్మవారి సేవాభావం మనకు కూడా రావాలని నమస్కారం చేసుకుంటూ గోదారంగనాయక భగవానికి లక్ష్మీ
గట్టిగా శ్రీమాత్రే నమః. ఓం నమో నారాయణాయ. మన యొక్క స్థానిక లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవాలయంలో దేవాలయ కమిటీ ఆర్యవైశ్య వర్తక సంఘం ఆధ్వర్యంలో ఈరోజు గోదాదేవి వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం చేయడం జరుగుతుంది. ఈ యొక్క గోదాదేవి కళ్యాణం మనకు సీతామ్మవారు ఎట్లయితే నాగేశ్వరంలో దొరికిందో అమ్మవారు గోదాదేవి కూడా విష్ణుచిత్తుడు అనే మహారాజుకు పూల తోటలో దొరుకుతుంది. ఆ యొక్క అమ్మవారు విష్ణుమూర్తి యొక్క రూపాన్ని తన భర్తగా భావించుకుంటూ పెరుగుతుంటుందన్నట్టు. అలాంటి అమ్మవారికి విష్ణుమూర్తిని వివాహం చేయాలనేటువంటి సంకల్పంతో విష్ణుచిత్తుడు ఆ యొక్క బ్రాహ్మణులందరినీ పిలిపించుకొని శ్రీరంగంలో రంగనాథుని యొక్క సమక్షంలో వివాహం చేయాలని సంకల్పం చేస్తాడు. అట్లా సంకల్పం చేసిన సమయంలో గోదాదేవి అని పిలువడే ఆండాల అమ్మవారు ఆ యొక్క రంగనాయక స్వామిలో లీనమైందని చెప్పేసి శాస్త్రం చెప్తుంది. అందుకే భోగినాడు భోగం అనుభవించిందని భోగినాడే విశేషంగా గోదాదేవి కళ్యాణం చేయడం జరుగుతుంది. గత 2 సంవత్సరాలుగా మన ఆర్యవైశ్య వర్తక సంఘం ఆధ్వర్యంలో గోదాదేవి కళ్యాణం మన యొక్క గ్రామంలో అంగరంగ వైభవంగా చేస్తున్నాం. ఈ సంవత్సరం కూడా మన దేవాలయంలో అమ్మవారి యొక్క కళ్యాణం చేసినాం. అమ్మవారి యొక్క అనుగ్రహం అందరి మీద ఉండాలని, ఆ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి యొక్క కృపా కటాక్షాలు అందరి మీద ఉండి ధనము ధాన్యము సమృద్ధిగా కలగాలని విశేషంగా ఈ కార్యక్రమం మహిళా సంఘం యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్నది. ఆ యొక్క మహిళలకు అమ్మవారి యొక్క ప్రేమాభిమానాలు ఎట్లయితే విష్ణుచిత్తుని యొక్క ప్రేమాభిమానాలు ఎట్లయితే లభించినాయో ఈ మహిళా సంఘం యొక్క సంఘానికి కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులు అదే విధంగా ఉండి దినదిన ప్రవర్ధమానమై ఇంకా యొక్క మహిళా సంఘం ఇంకా ముందు ముందు విశేషమైనటువంటి కార్యక్రమం చేసేటటువంటి శక్తి కలిగించాలని అమ్మవారిని వేడుకుంటూ జై శ్రీమన్నారాయణ. లక్ష్మీరమణ గోవింద. ఈ రోజు కనుమ పండుగ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో 6 నోములు దోచుకున్నాం. మా రాజపంతులు గారు మాకు చాలా సహాయ సహకారాలు అందించారు. మా ఆర్యవైశ్య సంఘం తరఫున కూడా చాలా కృతజ్ఞతలండి. ఈరోజు మేము గుళ్ళో గోదాదేవి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిపించుకున్నాము. అందుకు ఈ భక్తజనులు మరియు ఆర్యవైశ్య సంఘం అందరికీ మాకు చేయూతనిచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు. ఈరోజు గుళ్ళింద దీపాలనే నోము, కర్రీ నోము, గ్రామ పసుపు నోము, ఇంకా నవధాన్యాల నోము, ఇంకా పారిజాతం కింద చీకల నోము, అన్ని నోములు 6 నోములు విజయవంతంగా నోముకున్నాము. మాకు సహాయ సహకారాలు అందించిన అందరికీ ప్రతి ఒక్కరికి ఆర్యవైశ్య సంఘం మరియు మా రాజపంత్ గారికి మరియు ఇక్కడ చేసిన అందరికీ మరొకసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు.